సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మనం అమ్మాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ అమ్మడానికి దాన్ని ప్యాకేజింగ్ చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం దాన్ని ఒక కవర్లో ప్యాక్ చేయవచ్చు, ఒక బాక్స్లో ప్యాక్ చేయవచ్చు. బాక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఒక సర్కిల్ బాక్స్ కానివ్వండి, రెక్టాంగిల్ బాక్స్ కానివ్వండి, స్క్వేర్ బాక్స్ కానివ్వండి, మనకు అనుకూలంగా మనం దాన్ని చూస్ చేసుకుంటాము. కానీ జస్ట్ మనం మన కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గురించి మనకు ఏ మెటీరియల్ చీప్ పడుతుంది అనుకుని మనం చూస్ చేసుకుంటే ఎప్పుడైతే కస్టమర్ దగ్గరికి మన ప్యాకేజ్డ్ బాక్స్ వెళ్తుందో ఆ కస్టమర్కి ఎలాంటి ఫీల్ వస్తుంది, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్కి మనం మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తేనే అప్పుడు కస్టమర్ దాన్ని యూస్ చేసి ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళ ఫ్యామిలీలో కూడా రెఫర్ చేసి మన కంపెనీని బ్రాండ్లో తయారు చేసే ఒక ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏదన్నా కంపెనీ ప్రోడక్ట్ మనం కొన్నప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. ఒక చీప్ ప్రోడక్ట్ ఉంటుంది, ఇంకోటి లగ్జరీ ప్రోడక్ట్ కానీ బ్రాండెడ్ ప్రోడక్ట్ కానీ ఉంటుంది. సో అలాగా ఒకవేళ మనం మంచి బ్రాండ్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్యాకేజింగ్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఆబ్వియస్లీ ప్రోడక్ట్ అనేది మనం ప్రోడక్ట్ పైన ఫోకస్ చేయాలి. కానీ ప్రోడక్ట్ పైన ఫోకస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్యాకేజింగ్. ఎందుకంటే మన ప్రోడక్ట్ బాగుంది, ప్యాకేజింగ్ ఒకవేళ బాగాలేకపోతే మేబీ ఆ బ్రాండ్ ఇంపాక్ట్ అనేది అక్కడ పడదు. ఈ యొక్క బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అన్నీ మనకు కలిసి రావాలి. ఇవన్నీ కలిసి రావాలి అంటే ప్రతి దానిపైన కూడా మనం ఫోకస్ పెట్టి పని చేయాలన్నమాట.